యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానం యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కును మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పించారు. యేసు వారు లోకంలో పుట్టినప్పుడు తూర్పునే పుట్టింది చెప్పాలి, నక్షత్రం పుట్టింది. అందుకే ఇప్పుడు ప్రతి ఇంటి మీద కూడా క్రిస్మస్ నెల వచ్చిందంటే ఏం పెడతాం? ఇదిగో మీ చర్చి ముందు కూడా స్టార్ ఉంది. ఎన్ని అడుగులు అయ్యా? ఎన్ని అడుగులు? 10 అడుగులు స్టార్. ఇందాక మోహన్ అంటున్నాడు, దైవజనుడు మోహన్ గారు అంటున్నారు, అన్న ఈ స్టార్ అని పెడితే ఈ చెట్ల వల్ల కాండ్రా లేదన్నా అని అంటున్నాడు. నేను చెప్పే పైన పెట్టిన బాగా కానొస్తుందని చెప్పాను. పైన పెట్టాలంటే దాన్నే 6 ఎత్తినట్ట. పైన పెట్టాలంటే ఎంతమంది కావాలా? క్రేన్ కావాల్సి వస్తుంది. నిజమే, యేసయ్య లోకంలో మరి పుట్టినప్పుడు ఒక స్టార్ పుట్టింది, ఆకాశంలో నక్షత్రం పుట్టింది. ఆ తూర్పు దేశంలో ఉన్నటువంటి ఆ జ్ఞానులు, ఆ తెలివైనటువంటి వారు, ఆ పరిశోధకులు ఆ నక్షత్రాన్ని చూచారు. మొట్టమొదట అనుకున్నారు, ఎవరో మహానుభావుడు పుట్టాడు ఈ లోకంలో, గొప్ప వ్యక్తి పుట్టాడు, అందుకే ఆ నక్షత్రం పుట్టింది. ఆ వ్యక్తి ఎవరు మనము తెలుసుకోవాలని ప్రయాణం చేస్తూ ఉన్నారంట. ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తూ ఎక్కడికి వచ్చారంట? యెరూషలేమునకు వచ్చారు. ఆ నక్షత్రం దారి చూపుతూ ఉంది. ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ యెరూషలేముకు వచ్చారు. అసలు ఈ నక్షత్రాలు ఎప్పుడు కానొస్తాయి మనకి చెప్పాలి? ఎప్పుడు కానొస్తాయి? రాత్రులే కానొస్తాయి, పగలు కానొస్తాయి నక్షత్రాలు కానరావు. ప్రయాణం ఎప్పుడు సాగింది ఇప్పుడు చెప్పండి? ఉన్న గ్రామంలో ప్రయాణము ఎప్పుడు సాగింది? రాత్రిలో ప్రయాణం చేస్తున్నారు, పగలు రెస్ట్ తీసుకుంటున్నారు. రాత్రి పూట నక్షత్రాన్ని చూసుకుంటూ ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. తెల్లవారులకి నక్షత్రము కానరాదు, అలాగే ఆగిపోయి రెస్ట్ తీసుకుంటున్నారు. ఇలా దాదాపు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. చక్కని కూడా దేవుని మైపడతాం. ఎన్ని సంవత్సరాలు? ఆ నక్షత్రం చూసుకుంటూ 2 సంవత్సరాలు ప్రయాణం చేశారండి. ఒక్కరోజు మనం నడిచి దేవుని మందిరంలోకి రావాలంటే 100 సార్లు చదువుతాం కదా. ఎందక్క రాత్రి ప్రార్థన పెడితే రాలేదండి అన్న, అనిపోయి వచ్చానన్న, అంత అలసిపోయినానన్న, అంత నొప్పులు అన్నంట. అవునా కదా? అవునండి. యేసయ్యను చూడడానికి ఎన్ని కిలోమీటర్లు అంటే దాదాపు 2000 కిలోమీటర్లు వాళ్ళు ఆ రోజు ప్రయాణం చేశారండి. ఓరకనే ప్రయాణం చేయాల, పెట్టుకున్నారు. తెలుసా మీకు? యేసయ్యకు కానుకలు ఇవ్వాలని బంగారము, సాంబ్రాణి, బోడము పెట్టెలు దించారంట. ఆ పెట్టెలు నెత్తిన పెట్టుకుని ఎంత దూరం ప్రయాణం చేస్తుంటే రాత్రుల్లో, పగలైతే నువ్వు కూడా చేస్తావు ప్రయాణం, నేను కూడా చేస్తా పగల ప్రయాణం. ఎవరి కోసం అంటే యేసయ్యను చూడాలి, రక్షకుడు పుట్టాడు. నిజంగా అంత ప్రేమ మనకుందా సహోదరి? మన సహోదరుడా, ఆ యేసయ్యను చూడాలన్నటువంటి ఆ మనసు మనకుందా? ఆ జ్ఞానంకున్న మనసు. అప్పుడు సరైనటువంటి చెప్పులు ఉండేవి కాదు తెలుసా? ఇప్పుడు లేటెస్ట్ మోడల్ వచ్చింది చెప్పులు, షూ, రాళ్ళు తగలకుండా సాక్షులు వేసుకొని మరీ నడుస్తున్నాం ఇప్పుడైతే. అప్పుడు సరైనటువంటి చెప్పులు ఉన్నాయా? సరైనటువంటి సౌకర్యాలు ఉన్నాయా? లేవు. అయినప్పటికీ వారు నా యేసయ్యను చూడాలి. ఎవరో ఒక గొప్ప వ్యక్తి పుట్టాడు, ఆ వ్యక్తిని చూడాలి. ఆ వ్యక్తి ఎవరో మరి తెలుసుకోవాలి. ఆ
నక్షత్రాన్ని చూసుకుంటుంటే ఆ నక్షత్రము దారి చూపుతుందండి. నిజంగా వీడు ప్రయాణం చేయడానికి కారణము ప్రేమ అండి. యేసయ్యను, ఆ గొప్ప వ్యక్తిని, ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి, ఆ వ్యక్తిని నేను చూడాలి. ఎంత ప్రేమ అండి మనకుందా ప్రేమ. నిజంగా నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని మాటలు నేను వినాలి అనేటువంటి మంచి మనసు మనకుందా? ఏం వింటామని విని 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 మనం పుట్టినప్పటి నుంచి క్రిస్మస్ గురించిన వాక్యాలు వింటానే ఉన్నాం కదా. ఏం వింటాం? విని విని తిని 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 ఏమవుతుంది? రేపు పండగ కలిసి చేస్తారు అందరూ కూడా. ఒక రోజు తింటారు బాగా, అంతేనా? 4 గంటలు ఒక రోజు, రెండో రోజు అవతలికి పోయిననుకో అక్కడ ఒక తిన కలిసి అంటే ఏమిటేసింది ఇంకేంటి నేను కలిసా అనవా? ఒక రోజు బాగా తింటాం, 2 రోజులు బాగా తింటాం, 3 రోజు దాని దూరం కొడుకు ఎందుకు ఏమిటేసింది? మన జీవితంలో దేవుని వాక్యం కూడా మనకి ఎట్టుందంటే గొప్పగా పండుగ చేసేమని పండుగ తెల్లారా కూర్చొని మాట్లాడుకుంటే ఏమో తెలుసా, 10,000 ఖర్చు పెట్టాను, గొప్పగా జరుపుకుంటామండి, 10,000 ఖర్చు పెట్టానండి. ఇదేనా మనం చేసేటువంటి పండగ? ఇదేనా మనం చేసేటువంటి ఆరాధన? ఒకసారి ఆలోచించండి ప్లీజ్, ఒకసారి ఆలోచించండి. ఆ రోజు తూర్పు దేశ జ్ఞానులు యేసుని ఆరాధించడానికి దాదాపు 2,000 కిలోమీటర్లు ప్రయాణం చేశారండి. ఎంత ప్రయాణం! మన ఇంట్లో నుంచి మందిరానికి ఎంత ప్రయాణం చేస్తున్నాం? ఎంతో ఉంది. ఇందాక అన్నీ చెప్పాడు కదా. మరికొంతపల్లి ఇక్కడికి 8 కిలోమీటర్లు, దాదాపు 6 కిలోమీటర్లు వస్తుంది, 6.5 కిలోమీటర్లు. మన ఇంటికి నుంచి ఇక్కడికి 8 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు. 100 మీటర్లు, ఒక 100 మీటర్లు లేదు. రేపు ఎప్పటికైనా ఒక రోజు కష్టం చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని లెక్కడగడా? నా సేవకులు యాభై నుంచో వచ్చి మీకు వాకింగ్ అవుతుంటే మీరు మందిరానికి వెళ్ళారా అని అంటే మీ దగ్గర సమాధానం ఉందా? సమాధానం ఉందా? అడుగుతానండి ఖచ్చితంగా. ఎవరిని కూడా విడిచిపెట్టడం, ప్రతి ఒక్కరు ఆయన ముందు చేతులు కట్టుకునేటువంటి సమయము ఒక రోజు రాబోతుంది. దేవుని వాక్య భాగం ఉంది. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5:10 వాక్యం చూస్తే 2 కొరింథీ 5:10 ఒకసారి చూద్దామా? 2 కొరింథీ 5:10 ఒకసారి చూడండి ఒకసారి. ఏమైనా ఎందుకనగా తాను జరిగించిన క్రియ చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్టు మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీదుగా ప్రత్యక్షము కావాలి. ఒక రోజు రాబోతుందంట, మనం అందరం కూడా ఆయన ముందు చేతులు పెట్టుకొని నిలబడాలా. ఆ రోజు అడుగుతాడు, ఏమా అలా రోజున పల్లెపల్లి క్రీస్తు వార్త టీం వచ్చిందా మీ ఊరు? అయ్యా వచ్చిందయ్యా, వచ్చింది. వాళ్ళేదో ప్రొజెక్టర్ బొమ్మ కూడా చూపించింది అయ్యా, మైక్రో చెప్తుంటే విన్నా నేను. అయితే నువ్వు ఎందుకు మందిరానికి పోలేదు? వచ్చినాడయ్యా, అంతా నింపులయ్యా, అందువల్ల పోలేదు. అదేనా సమాధానం? మన దగ్గర సమాధానం అదేనా? ఒప్పుకోండి ప్రభు. ఆ రోజు మన ఇంట్లో పని ఉంటే ఇంకా 10 గంటల దాకైనా ఓపిక తెచ్చుకోవాలి కదా, ఓపిక తెచ్చుకొని పని చేసుకుంటాం. దేవుని పని కాడికి వచ్చేటకి కళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, అందరూ వస్తే కూర్చోలేదయ్యా. ఇంట్లో టీవీ దగ్గర అయితే ఎంతసేపు అయినా కూర్చోమా? ఇంకా మనకు కళ్ళు కోరకపోయేదాకా అప్పటికి వెయ్యం. అదే మన ఆడుతుంటది, ఏం కోరకపోతుండే. అప్పుడు పక్కన పడి కదా
జ్ఞానులు యేసయ్యను చూడాలని, రక్షకుని చూడాలని రాత్రి ప్రయాణం చేశారు. ఇప్పుడంటే టాక్సీ లైట్లు ఉన్నాయి, ఇప్పుడంటే సిలువ లైట్లు ఉన్నాయి మన కదా, ఉన్నాయా? ఆ చెట్లలో, ఆ కొండల్లో అడ్డం పడి అది నక్షత్రాలు చూసుకుంటా పాపం నాన్న ముందుకు లేదు. 5 పెట్లు బరువు ఒకటి కదా, 5 పెట్లు బరువు ఒకటి. ఓపిక మనం దేవుని కోసము నీకు నాకేం కావాలా? ఓపిక ఉండాలి. ప్రార్థన చేయాలంటే ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. అందుకే మనం యేసయ్యను ప్రేమించాలి, సేవను ప్రేమించాలి, దైవజనులను మనం ఏం చేయాలి? మనం ప్రేమించాలి, దైవజనులను కూడా మనం ప్రేమించాలి. ప్రేమిస్తూ ఉన్నామా? మనకు వాక్యం చెప్పేటువంటి వారు దైవజనులను దేవుడే మరి ఏర్పాటు చేశాడండి. అందుకు మంచి మాటలు బైబిల్లో, నా సేవకుడని, నా శిష్యుడని నిన్ను సన్నిధించిన దాని ఫలితము ఉంటుందని చెప్పాడు యేసయ్య. నా సేవకుడని ఏమి ఇవ్వాలంట? ఏ నీళ్ళు? సన్నీళ్ళు ఇచ్చిన దాని మీద ఉంటుంది. మా సేవకుల్ని మనం చక్కగా చూసుకోవాలి. గడవ కనపడేప్పుడు ఏం చేయాలా? సేవకులకి వందనాలు చెప్పాలి. చాలా మంది చెప్పరు. మా ఇస్రాయేలే కదా అంటారు, మా బాబాయ్ కదా, మన్నే కదా, మా ఓడి కాదు. ఒకప్పుడు మీ ఓడి కావచ్చు, ఒకప్పుడు మీ అన్న కావచ్చు. ఇప్పుడు ఎవరు దైవ సేవకుడు?